శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కొంచెం నేను సోషల్ వర్క్ పైన సొసైటీలో జరుగుతున్నటువంటి మోసాల పైన చిన్న వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే ఇది మా దగ్గర జరిగింది. పేటిఎం స్కానర్ల మోసం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పేటిఎం వాళ్ళు వాళ్ళ కంపెనీలో వర్క్ చేసినటువంటి ముసుగులలో చిన్న చిన్న షాప్స్లోకి వెళ్ళి కిరాణా షాపులు, పాన్ షాపులు, లేకపోతే రోడ్ సైడ్ వెండర్ దగ్గరికి వెళ్ళేసి స్కానర్లు మార్చేస్తున్నారు. స్కానర్లు మార్చి ఆ స్కానర్కి మనం అమౌంట్ పంపించినప్పుడు ఆ షాప్ కీపర్ ఓనర్ పేరే వస్తుంది, కానీ స్పీకర్లో కూడా అమౌంట్ పడేది వస్తుంది, కానీ అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్లో పడదు. నేను మీకు లైవ్గా చూపెడుతున్న ఎగ్జాంపుల్. ఇది మా ఫాదర్ షాప్, ఇది మా ఫాదర్ కిరాణా షాపు. ఇది మేము ఇవాళ చేసినటువంటి స్కానర్. ఇది ఈ స్కానర్ వచ్చేసి పేటిఎం అతను వచ్చేసి పెట్టినటువంటి స్కానర్. సో మేము ఇవాళ ఏమైందంటే చిన్న చిన్న అమౌంట్స్ పడుతున్నప్పుడు ఎవరు కూడా వెళ్ళి బ్యాంక్లో చెక్ చేసుకోరు. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు పడ్డప్పుడు చెక్ చేసుకోరు. టోటల్ అమౌంట్ క్యుములేటివ్గా వెయిట్ డ్రా చేసుకుంటారు. అక్కడ ఎవరికి అనుమానం రాదు. కానీ లాస్ట్ వీక్ ఒక 2500 వేశారు, అది క్రెడిట్ కాలేదు. సరే కన్ఫ్యూజన్లో వీళ్ళు కస్టమర్ వెనుక పడ్డారు. కస్టమర్ ఏమో నా దగ్గర కట్టేదని చెప్పి నిన్న మళ్ళీ ఒక 2500 వేయడం జరిగింది. ఆ 2500 రాలేదు. అప్పుడు అనుమానం వచ్చేసి స్కానర్ని చెక్ చేస్తే, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నేను లైవ్గా చూపెడతాను. ఇప్పుడు ఇది స్కానర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ స్కానర్ నేను చూపిస్తాను ఒకసారి. మామూలుగా గూగుల్ పేలోకి వెళ్ళి చూపిస్తాను స్కానర్. సో ఈ పేటిఎం స్కానర్ని మనం ఇక్కడ స్కాన్ చేసినప్పుడు చూడండి, క్యూఆర్ కోడ్తోని దీన్ని స్కానర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుందంటే అంకం వెంకటేష్ అనే వస్తుంది, కానీ ఇక్కడ పేటిఎం ఐడి వేరే వస్తుంది. సో దీనికి అమౌంట్ కొట్టినప్పుడు ఈ అమౌంట్ ఇతనికి వెళ్తుంది. సో ఇది యాక్చువల్ స్కానర్ ఇది. సో ఈ యాక్చువల్ స్కానర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్ స్కానర్ చేస్తే ఇదిగోండి, ఈ యాక్చువల్ స్కానర్లో అంకం వెంకటేష్ వస్తుంది, కానీ ఇది యాక్చువల్ ఫోన్ నెంబర్. సో ఈ అమౌంట్ మాత్రమే షాప్ కీపర్కి వెళ్తుంది. ఇక్కడ వేసిన అమౌంట్ మాత్రము షాప్ కీపర్కి వెళ్ళదు. సో ఇది పేటిఎం వాళ్ళు పేటిఎం వ్యాపారులు అంటే పేటిఎంలో పనిచేస్తున్నట్టు వాళ్ళు అక్కడ ఇది చేసుకోరు. పేటిఎంలో పనిచేస్తున్నట్టు షాప్లోకి వచ్చేసి స్కానర్లు మార్చి ఈ చిన్న చిన్న అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ పెట్టారు. 4 స్కానర్లలో 2 స్కానర్లు వాళ్ళే పెట్టుకొని 2 స్కానర్లు వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపాయలు పేటిఎంలో పడ్డ వాళ్ళకి ఒక 50-60 రూపాయలు మనకి వెళ్తాయి. సో వీళ్ళు లెక్క చేసుకోరు చిన్న చిన్నవి. సో అదంతా కూడా ఏమైపోతుందంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళు మోసపోతున్నారు. కానీ పెద్ద అమౌంట్ పడ్డప్పుడే ఇవన్నీ బయటపడతాయి. సో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న షాప్ కీపర్స్, అలాగే చిన్న చిన్న వెండర్స్ అందరూ కూడా జాగ్రత్త ఉండండి. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం కూడా ఏదైనా చిరు వ్యాపారాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి పేటిఎం చేసినప్పుడు పేటిఎం అమౌంట్ వేసే ముందు వాళ్ళకి మనం ఇది మీ నంబరా అని చూపెడితే ఈ అమౌంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరు అనుకుండవచ్చు 5 రూపాయలు 10 రూపాయలతో ఏం మోసం జరుగుతుందని చెప్పేసి. ఈ 5 రూపాయలు 10 రూపాయలే 100 మంది వేస్తే 500 రూపాయలు అవుతాయి, 1000 మంది వేస్తే 5000 అవుతాయి. అట్లా వాడు ఒక రోజుకి ఒక 10 షాపుల నుంచి రోజు 50 రూపాయలు చేసుకున్నా కూడా రోజు 500 రూపాయలు మనకి కష్టం లేకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి మోసాలని మనమే సొసైటీలో మనం అందరం కలిసి దీన్ని నివారించే ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి అయినా సరే ఈ స్కానర్ల విషయంలో అందరూ జాగ్రత్త పడతామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.